వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్రా జేవిటి. ఈరోజు భారతదేశం మొత్తం ముక్త కంఠంతో ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రవాదులను శిక్షించాలని చెప్పేసి నిరసనలు చేస్తూ కొవ్వొత్తులు ర్యాలీలు చేస్తూ ఆ యొక్క చనిపోయిన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తూ ముక్త కంఠంతో ఏక్ నినాదం భారత్ మాతాకి జై అనే ఒక నినాదంతో ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్క విషయంలో బాధ అనిపిస్తుంది. భారతదేశం మీద భక్తి ప్రేమ అనేది ఉగ్రవాదులు దేశం మీద దండెత్తితోనో లేకపోతే ఉగ్రవాదులు దేశంలో వ్యక్తుల మీద దాడి చేస్తేనే ఆ సందర్భాల్లో మాత్రమే కనిపిస్తుంది తప్పితే మన యొక్క భారతదేశంలో ఉన్న పౌరులకి ఇదే భారతదేశంలో పేదలు పీడిత వర్గాలు పాలకుల చేతిలో ఇబ్బందులు పడుతుంటే అప్పుడు వీళ్ళకి దేశభక్తి కనిపించట్లా. దీన్ని ఏమనాలో నాకు అర్థం అవట్లా. అంటే దేశం మీద భక్తి అంటే పక్క దేశ వాళ్ళు వస్తే మాత్రమే మన దేశం మీదకి భక్తి చూపిస్తారా? దేశంలో మన సాటి పౌరులకి మన సాటి వాళ్ళకి అన్యాయాలు జరుగుతున్నప్పుడు వాళ్ళని రాజకీయ పార్టీలు అన్యాయంగా దోచుకుంటున్నప్పుడు ఎటుపోతుంది నీ దేశభక్తి? అప్పుడు దేశం మీద ప్రేమ ఉండదా? అంటే దోపిడీ వర్గాల్లో మీరుంటారు కాబట్టి దోచుకోవటం మీ ఎజెండా కాబట్టి అప్పుడు మీకు దేశభక్తి కనిపించదు. కేవలం ముష్కర్లు ఉగ్రవాదులు విదేశాల్లో నుంచి వచ్చి మన దేశం మీద పౌరులు ప్రాణాలు తీసినప్పుడు మాత్రమే దేశభక్తి కనిపిస్తుంది. ఇదే దేశభక్తి అంటే? నాకు తెలిసి దేశభక్తి అంటే దేశం మీద ప్రేమ అనేది దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద ఉండాలి. దేశం మీద అంటే మ్యాప్ మీద, ఇండియా మ్యాప్ మీద ప్రేమ ఉండటం కాదు. దేశంలో జీవిస్తున్నటువంటి మన సాటి ప్రతి ఒక్క పౌరుడి మీద ప్రేమ కలిగి ఉండటం దేశభక్తి అంటారు. ఇక్కడ దేశంలో నీ పక్కవాడిని దోపిడీ చేస్తూ నీ ఎదుటివాడి రక్తాన్ని జలగలా పీలుస్తూ వాడి రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలని నీకు అర్హత లేకపోయినా దోచుకుంటూ ఇక్కడేమో దోపిడీ దొంగలా ఉన్న నువ్వు ఎక్కడో ముష్కర్లు దాడి చేస్తే ఒక 20 మంది ప్రాణాలు కోల్పోతే నీలో ఉన్న దేశభక్తి పెళ్ళుబికి బయటకు వచ్చేసి దేశం మీద ప్రేమ పన్నుకొని వస్తుంది. దీనిని దేశభక్తి అంటారంటే నేను అన్న దొంగ దేశభక్తి. వాళ్ళు నయం నిజంగా ఎదురుగా వచ్చేసి దాడి చేసి చంపేస్తున్నారు. మీరు బ్రతికుండగానే జలగలాగా మనుషుల రక్త ప్రాణాలు పీల్చేసి చంపుతున్నారు. వాళ్ళకంటే మీతోనే చాలా డేంజర్ గా ఉంది ఈ రోజున భారతదేశం. దానికి ఎగ్జాంపుల్ ఈ రోజున రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. 26 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటే ముష్కర్లు వాళ్ళ మీద దాడి చేయాలి, వాళ్ళని ఉరి తీయాలి, వాళ్ళని చంపేయాలి అని చెప్పేసి గొంతెత్తి చాడుతున్నటువంటి మీరు భారతదేశంలో ప్రతిరోజు కొన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీ వల్ల. మీకే పేరు పెట్టాలి. వాళ్ళకి ఉగ్రవాదులు అని పేరు పెడితే మీకే పేరు పెట్టాలి. వాళ్ళని చంపేస్తే మిమ్మల్ని ఏం చేయాలి? నా సూటి ప్రశ్న, ఒక రైతుగా సూటి ప్రశ్న. దేశంలో ఉన్న మీరు మా రక్త మాంసాలని జలగల్లా మేము బతుకుండగానే మా కండలు కోసుకొని తింటూ మా రక్తాన్ని పీల్చుకొని తింటూ మమ్మల్ని ప్రతిరోజు 20, 30, 40, 50 మంది ఆత్మహత్యల వైపు మీ వల్ల మీరు ప్రేరేపించడం వల్ల మాకు రావాల్సినటువంటి హక్కులు, మాకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి సహాయాన్ని రాకుండా దొంగల్లాగా దోచుకుంటూ ప్రభుత్వాలు తీసుకుని వచ్చే ప్రతి పథకం కూడా రైతుకు ఉపయోగపడకుండా దొంగల్లా దోచుకొని పోతూ మా చావుకి కారణమవుతున్న మీకు ఏ పేరు పెట్టాలి? భారతదేశంలో ఉన్న లోపల బతుకుతున్న మీకు ఇది రైతుగా నేను సంధిస్తున్న ప్రశ్న. వాళ్ళని ఉగ్రవాదులు అంటున్నాం దేశం మీద దండెత్తినప్పుడు. దేశంలో మా మీద దండెత్తి మా చావు కారణమవుతున్న మీకే పేరు పెట్టాలో మీరే చెప్పండి. దేశభక్తి అంటే దేశం మీద ముష్కర్లు దాడి చేసినప్పుడు ఆగస్టు 15 రోజు, జనవరి 26 రోజున కనిపించేదాన్ని దేశభక్తి అనరు. ప్రతిరోజు ప్రతి నిత్యం నీ సాటి మనిషి కష్టాల్లో ఉంటే వాడిని ఆదుకుంటూ నీ సాటి రైతు, నీకు అన్నం పెట్టే రైతు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటుంటే వాడి ప్రాణాన్ని కాపాడుతూ వాడి కుటుంబాన్ని కాపాడే దాన్ని దేశభక్తి అంటారు తప్పితే ఆగస్టు 15 రోజు ఒక ఫ్లాగ్ తగిలించుకొని, జనవరి 26 రోజు ఒక ఫ్లాగ్ తగిలించుకొని, ముష్కర్లు దాడి చేసిన రోజు కవ్వొత్తులు పట్టుకొని రోడ్డు మీదకి వస్తే దాన్ని దేశభక్తి అనరు. దేశం లోపల ఉన్నటువంటి ఉగ్రవాదులు మీరు ముందు మిమ్మల్ని శిక్షించాలి. దానికి ఏ సైన్యాన్ని తయారు చేయాలో అర్థం కాని స్థితిలో ఈ రోజున రైతాంగం ఉంది.
ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. దేశభక్తి అని ఈ రోజు నటిస్తున్న ప్రతి ఒక్కడిని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, దేశం మీద భక్తి అంటే ముందు దేశంలో నీ సాటి మనిషి కష్టాల్లో ఉంటే వాడిని ఆదుకో. నీ సాటి పేదవాడికి రావాల్సిన పథకాన్ని వాడినే పొందని. నీ సాటి రైతు పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలం వాడికి ఇవ్వు. ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళ రక్త మాంసాన్ని దోచుకొని తింటున్న మీరు నిజంగా ఉగ్రవాదుల కంటే డేంజర్ గా ఉన్నారు. భారతదేశంలో ఉన్న మీరు ఒక రైతుగా నేను పడుతున్న ఆవేదన ఇది. 26 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు దేశభక్తిని చూపిస్తున్న మీరు దేశంలో ప్రతిరోజు 100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీ వల్ల. మరి వారికి కోసం మీరు ఏ రోజు క్యాండిల్ ర్యాలీ ఎందుకు చేయలేదు? వారి కోసం గొంతెత్తి ఎందుకు మాట్లాడలేరు? వారి కోసం ప్రభుత్వాల మీద ఎందుకు మీరు వ్యతిరేక ధోరణిలో మాట్లాడలేదు? ఎందుకంటే మీరు వాళ్ళకంటే దుర్మార్గులు కాబట్టి దేశం లోపల దారుణాలు చేస్తూ దేశం వెలుపల దాడి చేసిన వాళ్ళ మీద చేయాలని చెప్పేసి పోరాటాలు చేస్తున్నారు. నిజంగా అది చేయాల్సిందే, కానీ దేశం లోపల ఉన్నటువంటి వీరిని కూడా అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజున భారతదేశంలో. దయచేసి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కల్లోలం అవుతుంది. దేశం మీద ఉగ్రదాడి ఎలా జరుగుతుందో రైతాంగం మీద కార్పొరేట్ దాడి, రాజకీయ దాడి అంతకంటే దారుణంగా జరుగుతుంది. వాళ్ళ కబంధ హస్తాల్లో మా ప్రాణాలు పోవట్లేదు తప్పితే అంతకు మించి నరకం అనుభవిస్తున్నాం మేము. దయచేసి మమ్మల్ని కాపాడటానికి కూడా ఇదే విధమైనటువంటి ఐక్యత చూపించేసి మమ్మల్ని బ్రతికించాలని వేడుకుంటూ, ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇందులో ఏదైనా నేను తప్పుగా మాట్లాడితే మా ఆవేదనని తెలియపరిచే క్రమంలో మాట్లాడుతున్నాను తప్పితే మీ మీద నాకు ఎటువంటి వ్యతిరేక భావం లేదని చెప్పేసి తెలియపరచుకుంటూ, ఈ వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రైతాంగాన్ని కాపాడేందుకు నేను చేస్తున్న ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.